హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎఫ్ఐ క్విక్ అప్డేట్స్ ఎపిసోడ్ 4. ఈ వీడియోలో మనం 'ఆంధ్ర కింగ్' తాలూకా కలెక్షన్స్ గురించి, అలాగే 'అఖండ 2 తాండవం' ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి, అలాగే 'మన శంకర వరప్రసాద్'లో చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉందంట. సో, ఆ విషయాలైతే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో, వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు కనీసం ఒక 1 మినిట్ వరకన్నా చూడండి. ఎక్కువ శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ అన్నీ ఇమేజెస్ బేస్డ్‌గా ఉంటాయన్నమాట. సో, కానీ నేను మాత్రం ఫేస్‌తో చేస్తున్నందువల్ల వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. సో, చూసేవాళ్ళు కూడా 1 మినిట్ కంటే ఎక్కువ చూడకుండా ఎళ్ళిపోతున్నారన్నమాట. సో, ఇమేజ్‌తో చేయడం వల్ల నా ఛానెల్ ఇంతకుముందు మానిటైజేషన్ అయ్యి కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చి పోయిందన్నమాట. సో, అందువల్ల నేను ఫేస్ కెమెరాతో చేయాల్సి వస్తుందన్నమాట. సో, అదొకటి అర్థం చేసుకోండి. అప్డేట్స్ మాత్రం క్లియర్‌గా ఉంటాయి కాబట్టి చూడటానికి ట్రై చేయండి. అలాగే వీలైతే హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, లేట్ చేయకుండా ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో, ముందుగా 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా సినిమాకి అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్‌లయితే రావట్లేదు. సో, డే 1 చూసుకున్నట్టయితే 4.15 క్రోర్స్ నెట్ అయితే వచ్చింది, ఇండియా నెట్. డే 2 వచ్చేసరికి 3.1 క్రోర్స్ నెట్ అయితే వచ్చింది. ఇక డే 3 3.65 క్రోర్స్ అనమాట. సాటర్‌డే రోజు మంచి నెట్ అయితే రాబట్టింది. అలాగే సండే కూడా 3.65 క్రోర్స్ నెట్ అయితే వచ్చింది. సో, టోటల్‌గా ఈ సినిమాకి ఇప్పటివరకు 14,77,00,000 ఇండియా నెట్ అయితే వచ్చింది. ఇక వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఈ సినిమాకి 23 కోట్ల వరకైతే గ్రాస్ అయితే వచ్చింది. 17 కోట్ల వరకైతే నెట్ అయితే వచ్చింది. సో, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 27 కోట్లు. సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకా 10 కోట్ల నెట్ అయితే పెట్టాలి. సో, ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 10 క్రోర్స్ నెట్ అయితే వసూలు చేయాలి. సో, 'అఖండ 2 తాండవం' డిసెంబర్ 5థ్‌కి అయితే వస్తుంది. ఈలోపు ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావాలంటే ఇంకొక 10 క్రోర్స్ అయితే వసూలు చేయాలి. 4 డేస్ అయితే టైం ఉంది. సో, డైలీ 2 క్రోర్స్ ప్రకారం వసూలు చేసినా కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. హిట్ రేంజ్‌కి అయితే వెళ్తుంది. ఇక 'అఖండ 2' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 120-125 కోట్ల మధ్యలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అయితే అయింది. సో, బాలకృష్ణ కెరియర్‌లోనే 125 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ఏ సినిమా చేయలేదు. సో, ఈ సినిమాకి మాత్రం మంచి హైప్ ఉండటం వల్ల 125 కోట్ల వరకైతే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేయగలిగింది. అలాగే ఓటీటీ రైట్స్ కూడా 85 కోట్ల వరకైతే నెట్‌ఫ్లిక్స్ తీసుకున్నట్లయితే వార్తలొస్తున్నాయి. సో, ఇది కూడా అఫీషియల్‌గా అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా సినిమా ఆడియో అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఇంకొక 50 కోట్లయితే వచ్చినాయన్నమాట. సో, ఈ సినిమా మొత్తంగా 255 కోట్ల వరకైతే బిజినెస్ చేసింది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 200 కోట్లు అని చెప్తున్నారు. సో, ఇక్కడ నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌గా 50 కోర్స్ అయితే తీసుకున్నాడు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే సో, ఓవర్సీస్‌లో 15 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 8 కోట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి 55 కోట్లు, నైజాం అండ్ సీడెడ్ 2 కలిపి 42 కోట్ల వరకైతే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. టోటల్‌గా 125 కోట్ల వరకైతే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. సో, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 230 కోట్ల వరకైతే గ్రాస్ రావాలి. షేర్ పరంగా చూసుకుంటే 126 కోట్ల వరకైతే షేర్ అయితే వసూలు చేయాల్సి ఉంది. అలాగే 'మన శంకర వరప్రసాద్' అయితే సంక్రాంతికి వస్తుంది కదా! సో, ఈ సినిమా నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ సినిమాలో వెంకటేష్, చిరంజీవి గారికి పాటతో పాటు ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందంట. అది కూడా ఒక ఫన్నీ ఫైట్ అని చెప్తున్నాడు అనిల్ రావిపూడి. సో, ఇది ఆయనే రివీల్ చేశారన్నమాట. సో, సంక్రాంతికైతే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చూద్దాం ఎన్ని రికార్డులయితే గల్లంతవుతాయో. సో, అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినోళ్ళు ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. సో, నా వీడియోస్ చూసే వాళ్ళలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.